హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చాలా పురాతనమైన దేవస్థానం, కని విని ఎరుగని దేవస్థానం. ఇది లక్కమ్మ వారి దేవస్థానము. ఇది ఎక్కడుందో రూట్ కూడా అంతే చెప్తాను. అసలు ఎంత ప్రశాంతత, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉందంటే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంది. మీకు దేవస్థానం చూపించక ముందు ఫస్ట్ దేవస్థానం ముందరుండే గ్రీనరీ చూడండి. ఇక్కడ నాకు తెలిసి అప్ టు ఓన్లీ 2 వీలర్స్ వరకే రావచ్చు అనుకుంటాను. కార్స్ డౌటే, కార్లన్నీ డౌటే. దేవస్థానం చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాం మనము. ఇప్పుడు మీకు ఒకటి శాంపుల్ చూపిస్తాను చూడండి. ఇంతకుముందు కాలంలో సిమెంట్ వాడేవాళ్ళు కాదు. ఇసుక, మళ్ళీ పాలు, మీగడ ఇలాంటి వాడేవాళ్ళు. బెల్లము చూడండి, ఇవన్నీ అవే. ఇవన్నీ కొత్త కట్టడాలు కాదు, పాత పురాతన కట్టడం. నాకు తెలిసి టెంపుల్ ఏజ్ ఒక 1000 ఇయర్స్ అబౌవ్ ఉంటుందన్న. 1000 ఇయర్స్ అబౌవ్ ఉంటుంది. ఇక్కడ ఎవరినైనా అడిగి కనుక్కుందామంటే ఇక్కడ ఎవరు లేరు, అవైలబిలిటీ లేరు. బట్ మనం ఎవరినైనా తెలుసుకొని వచ్చినా కూడా చాలా బాగుండు. బట్ ఈ టెంపుల్ నభూత నా భవిష్యత్తు, చాలా అంటే చాలా బాగుంది. మీకు లోపలికి పిలుచుకొని పోయి చూపిస్తాను రండి. అక్కడ వెళ్ళాము. పక్కన వచ్చేసి మంచి శివాలయం. చూడండి మండపాలు, చాలా పురాతన దేవస్థానము. ఒకప్పుడు రాజులు ఎంత కష్టపడి కట్టించింటే ఇట్లా బండలు పేర్చినారు కాబట్టి దేవస్థానాలు ఇప్పటికీ ఇట్లా ఉన్నాయి. అసలు 1000 సంవత్సరాల పురాతన అంటే దేవస్థానము ఇంకా ఎంత ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది చెప్పండి. ఎంత కష్టపడి ఉంటారు. ఎందుకు ఇవన్నీ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనిలో అంతా అర్థం చేసుకోవాలంటే ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాల్సిందే. ప్రవీణ్ మోహన్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలా నాలెడ్జ్ ఉండే వాళ్ళు రావాల్సిందే ఖచ్చితంగా. చూడండి ఎంట్రన్స్, సెకండ్ ఎంట్రన్స్. ఐ మీన్ ప్రదక్షిణ అయిన తర్వాత మళ్ళీ రీఎంటర్ అవుతాం కదా, లేదంటే లోపల నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఉంటుంది. ఇది అది వచ్చేసి ఎంట్రన్స్ అటుపక్క ఉండేది, ఇది వచ్చేసి ఎగ్జిట్ అవ్వడానికి ఉంటుంది. ఎగ్జిట్ అవ్వడానికే సర్టెన్ సింబల్స్ ఉంటాయి. మనకి ఇది అంత జల్లి అర్థం కావడం లేదు. సింబల్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఓల్డ్ సింబల్స్. ఇక్కడ లిపి కూడా ఉంది. తెలుగులాగా ఉంది, బట్
తెలుగో కాదు మనకు అర్థం కావడం లేదు. కన్నడ 100% కన్నడ. ఇదంతా కన్నడనే చూడండి. కన్నడలో ఇదే దేవస్థానం గురించి రాసింటారు, నాకు తెలిసి శాసనాలు రాసింటారు. ఇక్కడ కరెక్ట్గా నాగులు ఉన్నారు, గణప కూడా ఉన్నారు చూడండి. అందరూ మొక్కోండి, అందరూ బాగుండాలని. నాగదేవతలు కూడా ఉన్నారు. ఎప్పుడన్నా కానీ నాగదేవతల్ని జల్దీ ముట్టుకోకూడదు. చాలామంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు నాగదేవతల్ని ముట్టుకుంటూ అంటారు, అలా చేయకూడదు, చాలా తప్పు. వాళ్ళకి మడుగు ఎక్కువ ఉంటారు. నాకు మా తాత వాళ్ళు చెప్పినారు, మా ముత్తాత వాళ్ళు చెప్తాండ్రి. ఇక్కడ చూడండి అమ్మవారు. కొంచెం పాతది కాబట్టి మనకు అర్థం కావడం లేదు. చాలా ఓల్డ్. అమ్మవారు కూర్చున్నారు. ఇక్కడ భక్తాదులు వచ్చి మొక్కుంటా అన్నట్టుగా బొమ్మలు ఉన్నాయి చూడండి. అమ్మవారు ఆశీర్వాదం చేస్తున్నట్టు భక్తాదులు వచ్చి మొక్కుంటా అన్నట్టుగా ఉంది. ఇక్కడ చూడండి, చెక్కు చెదరకూడదు ఏవి ఇవన్నీ. నాకు తెలిసి దేవుళ్ళే. శాసనాలు కూడా ఎక్కువ ఉన్నాయి గోడలపైన అంతా. చూడ అసలు ఇంత పెద్ద రాళ్ళు ఇంత పైకి ఎట్లా చేరుస్తాండ్రో అర్థం కావడంలే. సూపర్ వ్యూ. ఇక్కడ కూర్చుంటే నాకు తెలిసి మనకుండే టెన్షన్లన్నీ వెళ్ళిపోతాయి. జై శ్రీ ఆంజనేయం. ఆంజనేయ స్వాముల వారు. మనం లోపలికి అంతా పోవడం తప్పు, లోపల పోయలేదు, బయట నుంచే మొక్కుంటాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. మనం జనాలు బాగా వస్తే దేవస్థానాన్ని కూడా బాగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి కొంచెం ఇది ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు ఒక వింత చూపిస్తాను. ఇక్కడ ఉన్నారు కదా గేట్ కీపర్స్ వీళ్ళు, దేవుళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రకమైన భంగిమలో ఉంటారు, ఎగ్జిట్లో ఒక రకమైన భంగిమలో ఉంటారు. మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ చూపిస్తా అన్నట్టుగా ఇలా లోపలికి వెళ్ళండి అట్లా అని చూపిస్తుంది కదా. మీకు ఎగ్జిట్లో ఒకటి చూపిస్తాను చూడండి. శ్రీచక్రమా ఇది? వెరీ బోల్డ్, వెరీ బోల్డ్. వావ్. ఇంకెన్ని వేల సంవత్సరాలు ఇంత నీట్గా ఉంటుంది చెప్పండి. సూపర్. చూడండి ఇక్కడంతా సూపర్ అంటే సూపర్. అమ్మవారి దర్శనం చేపిస్తాను. అందరూ మొక్కోండి, దర్శనం అవుతుందని అనుకుంటాను. అందరూ బాగా మొక్కోండి అమ్మవారిని. అమ్మ తల్లి, నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, ఇంకా నేను బాగా ఎదగల తల్లి, చల్లు కాపాడాలమ్మా. ఇప్పుడు దేవస్థానంలో ఎగ్జిట్ ఉంటుంది కదా, ఇది ఎగ్జిట్, ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్. ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ స్టాచ్యూసే వేరేగా ఉంటాయి చూడండి. ఇదిగో చూడండి, చాలామందికి తెలీదు
ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సూచిస్తాయి అన్నమాట ఈ స్టాట్యూస్. ఈ విగ్రహాలు కాదన్నా, ఇది ఎంట్రీ ఇది ఎగ్జిట్ అని తెలుస్తుంది దీని ద్వారా, ఈ విగ్రహాల ద్వారా ఎంట్రీ అది ఎగ్జిట్ అదని తెలుస్తుంది. నా పేరు గోపాల్ రెడ్డి, ఇక్కడే గొరవనహల్లి మాది. ఈ టెంపుల్ చైర్మన్గా 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ టెంపుల్ కోసం నేను ఎంపీ నిమ్మల కృష్ణ ద్వారా ఢిల్లీ వరకు పోయినాను. అక్కడి నుంచి కూడా ఆర్కాలజీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని దీనికి కావాల్సినటువంటి ఫండ్స్, తర్వాత ఒక మనిషిని ఎన్ఎంఆర్గా కూడా నియమించడం జరిగింది. తర్వాత ధూపదీప నైవేద్యం కింద మంత్లీ పూజారికి 5,000 రూపాయలు శాలరీ కూడా తేవడం జరిగింది. అట్లే రండి, మీకు దేవాలయాన్ని చూపించి పరిచయం చేస్తాను. దేవస్థానం కోసం బాగా కష్టపడుతున్నారు అయితే. అవును సార్. ఇది ఎన్నేళ్ళ చరిత్ర కలిగింది? ఇది కృష్ణదేవరాయల పాలనలో కృష్ణదేవరాయలు పెనుగొండకు వచ్చినారు. పెనుగొండకు వచ్చినప్పుడు ఇక్కడ వర్షాలు లేవు, ఒరుపు పెట్టేసింది. అప్పుడు ప్రజలకు ఏ విధంగా పనులు ఇవ్వాలని ఆలోచన చేసి కలెక్టర్ వాళ్ళంతా కూడా మన అనంతపురం జిల్లాకి 364 దేవాలయాలు, 900 చెరువులు ఒకే తూరే ప్రవేశపెట్టినారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పట్లో గవర్నమెంట్ అంత బాగా పనిచేస్తాండ. సరే, టెంపుల్ పేరు ఆ రోజు రాసిండేదే పైన చూడండి, పైన ఉంటుంది, ఎక్కి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి శ్రీరస్తు పెనుగొండ విరుపన్నవర హయాంలో నిర్మించినటువంటి దేవస్థానం. దేవస్థానం పేరు వచ్చేసి చూడండి, ఇక్కడ ఉంటుంది చూడండి, లక్నాపుರದ మహాలక్ష్మి దేవస్థానము. కన్నడనే అప్పటికి మన రాష్ట్రం ఇదంతా కూడా కన్నడమే. అవునవును. ఇవి వచ్చేసి శిఖరం కట్టేదానికి అంత డ్రాయింగ్స్ డిజైన్స్ వేసుకోండి. రాళ్ళు తీసి పక్కకు పెట్టినా కూడా ఎక్కడ పెట్టాలో నంబర్స్ వేసుకున్నారు. వెరీ గుడ్. డోర్లు కూడా అంతే, ఇది ఈ పక్కే పెట్టాలా అది ఆ పక్కే పెట్టాలని చెప్పేసి ఇన్ కేస్ ఆఫ్ తీసినా కూడా మళ్ళీ ఆర్కి సెట్ చేసేదానికి నంబర్లు వేసి పెట్టుకున్నారు. శిఖరం కొత్తగా నిర్మించాలని. ఇంకోసారి ఇదంతా కూడా దానికి సంబంధించింది రాత. శాసనాలు అన్న ఇవి? ఇవంతా శాసనాలు. అంటే ఏం శాసనాలు ఇవి? వాళ్ళు ఆ కాలంలో పని చేసిండే వాళ్ళు దీనికి ఎంత నిధి ఇచ్చినారు అనేది, మైన్ ఎవరు అని. ఇక్కడ కూడా ఉందని చూడవచ్చు, లక్నాపురి లక్ష్మి. ఓకే ఓకే. అంటే లక్ష్మీదేవి అక్కడ? లక్ష్మీదేవినే. అవునా? ఇది పని పూర్తి అయ్యేపొద్దుకి కృష్ణదేవరాయలు రాలేదు, ఆయన రాజుగా ఇదైపోయినాక అతని తమ్ముడు అచ్యుతరాయలు వచ్చి ప్రతిష్ఠ చేసినాడు. అచ్యుతరాయలు. సో ఆయన తర్వాత మళ్ళీ ఇంకొకరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అట్లే గొరవనహల్లి అని కూడా ఇక్కడ ఉంచుండి. గొరవనహల్లి. ఇంకా ఇదంతా కూడా శాసనాలే. తర్వాత ఎవరైనా ఫస్ట్ పూజకి వస్తేనే వినాయకుని పూజ చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ నాగలు పూజ చేసుకుంటారు. తర్వాత ఈ గోడ కూడా మన కొత్తగా డీసెంట్ గా కట్టిండేది. దీనికి కూడా ఆర్కాలజీ వల్లే ఫండ్స్ శాంక్షన్ చేసి గోడ అంతా పడిపోయిండే, మళ్ళీ ఇంతవరకు అయింది. ఇంకా ఫండ్స్ ఇవ్వలేదు కాబట్టి అట్లే స్టాప్ చేసినాము. ఇది కూడా ఇట్లుండేది మా పీరియడ్ లోనే. ఇది కూడా అంతా ఇంత మాత్రం మట్టి ఉండే. ఈ మధ్య పడిపోయిన రాళ్ళని దాటి సెట్ చేసాను. సిమెంట్ కాదు కదా? సిమెంట్ కాదు సార్, అది ఏమన్నది ఇసుక, సున్నము, కోడిగుడ్లు, బెల్లం వేసి ఇట్లా బాగా రుబ్బేవాళ్ళు అనమాట. దానితో కట్టిండి. అదే దాదాపు అంటే 1000 సంవత్సరాలు వస్తుందంట అది. ఇవన్నా ఇక్కడ ఇవి వచ్చేసి లక్ష్మీదేవిని వీళ్ళు కట్టిండే వాళ్ళు దాతలు నమస్కరిస్తా ఉన్నారు. విరుపన్న, ఈరన్న, వరదరాజులని వాళ్ళు సార్. వాళ్ళు విరుపన్న, ఈరన్న, వాళ్ళ ఆ టెంపుల్ సంబంధించిన వాళ్ళు. వరదరాజులు వీళ్ళందరూ ఈ దేవస్థానాన్ని కట్టిండారు. అమ్మవారు ఆశీర్వాదం చేస్తానట్టు అట్లా. ఇంకా ఇక్కడ ఏనుగు ఇచ్చినారు. ఏమంటే టెంపుల్స్ వాటర్ అంతా కూడా ఈడే పోవాలని చెప్పేసి ఏనుగుని మనకు గుర్తుగా. ఓకే ఓకే. అంటే డౌన్ ఉన్నట్టునా? డౌన్. ఓకే అన్న. ఇక్కడ పైన అక్కడ ఒక విగ్రహం, అదేమన్నా ఐడియా ఉందా? ఎవరికి సెక్స్ బొమ్మ, ఎవరైనా దేవుని మీద దృష్టి ఉండే వాళ్ళు దాన్ని చూసేలేదో ఆ దృష్టి దాని మీద మళ్ళిస్తారని చెప్పేసి అదే పెట్టినారు అంతే. దిష్టి తగలకోకుండా ఉండడానికి. ఇక్కడ ఆంజనేయ స్వామి బాగా ప్రసిద్ధం. బాగుంది సార్, బాగుంది. అది బాగుంది. దూరం నుంచి బాగా వస్తారు జనాలు, దండిగా వస్తారు. వేరే రాష్ట్రాల నుంచి దండిగా, వేరే రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తమిళనాడు అక్కడ నుంచి కూడా వస్తారు. తమిళనాడు నుంచి వస్తారు. ఇది ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇది కూడా వాళ్ళు ప్రతిష్ఠ చేసినదే, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ప్రతిష్ఠ చేసిండేది.
ఓకే. ఇంకా మన కృష్ణదేవరాయల టెంపుల్ కి ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని దీప అంటారు సార్. దీప ధ్వజ, అది బలిపీఠం. బలిపీఠం అని ఉంటుంది. ఇది దీప్ మంటిచ్చేకి. దీప్ మంటించేకి. ఇది ధ్వజస్తంభం. ఇది బలి. అది బలి. లోపల ఉండేది లక్ష్మీదేవి. లోపల ఉండేది లక్ష్మీదేవి. సో లక్కమ్మ అన్నారు కానీ బట్ మనకి లక్ష్మీదేవి టెంపుల్స్ అదే వాళ్ళ పేరు. యాక్చువల్ గా ఇక్కడ ద్వారపాలకులు. ఇవేం నా గుంతలు ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి ఆ కాలంలో అన్నం తినేదానికి చేసుకున్నారు. ఈ టెంపుల్ కట్టేటప్పుడు అన్నం తినడానికి అవి గుంతలు చేసుకున్నారు సార్. అన్న మీ పేరన్నా? గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి. వెరీ గుడ్. సార్ మహాలక్ష్మి టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఏ దినాల్లో ప్రత్యేకతలు ఉంటుందన్నా? శ్రావణ మాసం పూజ బ్రహ్మాండంగా నడుస్తాయి. కార్తీక మాసంలో బాగా నడుస్తాయి. ఓడి బియ్యం కట్టేది అట్లాంటివన్నీ కూడా నడుస్తాయి. ఎప్పుడెప్పుడు శ్రావణ మాసము, శ్రావణము, కార్తీక మాసము, చైత్ర మాసంలో మంచి పూజలు నడుస్తాయి. టైమింగ్ అన్నా 10 నుంచి 2 గంటల వరకు ఉంటారు. 10 నుంచి 2 గంటలు. సాయంత్రం 5 నుంచి 6:30 లాస్ట్. మళ్ళీ వాకిలి తీసేట్లా లేదు. ఇక్కడ ఎవరైనా నిద్ర చేసే వాళ్ళు ఎవరైనా వస్తారా? నైట్ నెంబర్ ఉంటారు సార్, నైట్ పూట. అవునా? ఓకే. ఇప్పుడు పూజారులు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఇప్పుడు మేము వస్తాం, ఎవరు కనపడలే, ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు దూరం నుంచి వస్తారు చూడాలి అట్లా అని, వాళ్ళని ఎవరిని కాంటాక్ట్ చేయాలా? పూజాని కాంటాక్ట్ చేయొచ్చు సార్. వాళ్ళ నంబర్ ఏమైనా ఇస్తారా? ఇస్తాను సార్. ఈ డోర్లన్నీ ఇప్పుడు మీరు చేపించినారా? ఇంతకు ముందు నీళ్ళు ఇవన్నీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నాం సార్. ఇవి కూడా అదేలేండి, ఒకరి చేతిలో ఉంటాం. ఓకే అన్న, మీ నంబరు ప్లస్ పూజారి గారి నంబరు అంతా ఇవ్వండి, నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరైనా ఫోన్ చేస్తే ఫస్ట్ మీకు చేయమంటారా? రైట్. రెడ్డి గారు చెప్పినారు కదా, ఎవరైనా వచ్చినప్పుడు మీరు కాల్ చేయొచ్చు. 9032 ఓకే 624812. మీదనేది గోపాల్ రెడ్డి. ఇది పూజారిదేనా? పూజారి నంబర్ నాకు చేస్తే నేను మీకు చేస్తే మీరు. రైట్ అన్న, టైమింగ్స్ ఏ టైమింగ్స్ లో చేయాల్సి వస్తుంది సార్? మార్నింగ్ 8 గంటల లోపల చేయండి, నేను ఇంటి దగ్గర ఉంటాను. ఓకే. 8 లోపల చేస్తే ఇంటి దగ్గర ఉంటాను. 8 పైన నేను ఇట్లా పొలం పైన వస్తాను. సరే, థ్యాంక్స్ అన్న. మళ్ళీ అమ్మవారికి వచ్చేసి ఇది లేపాక్షి వీరన్న వీరపన్న వాళ్ళ ఇంటి దేవుడు వచ్చేసి వీరభద్రేశ్వర స్వామి అంట. ఈ దేవస్థానంకి కట్టిండేది వాళ్ళేనంట, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో. సో వాళ్ళ ఇంటి దేవుడు వీరభద్రేశ్వర స్వామి కాబట్టి ఆయన దేవస్థానం కూడా ఇక్కడ కట్టారు. బట్ ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. చూడండి, వీరభద్ర స్వామి ఉండేది ఇక్కడ. ఈ దేవస్థానం వెనుక ఈశ్వరుని దేవస్థానం ఉంది, అది కూడా వీడియో తీసుకొని వస్తాం. అన్న బ్రహ్మసూత్రం ఉందన్న స్వామికి? ఉంది, కరెక్ట్. స్వామికి బ్రహ్మసూత్రం కూడా ఉంది ఇక్కడ. మనము చాగంటి గారు చెప్పినట్టు ఎంత పుణ్యం చేసుకుంటే మనకు రాసింటేనే తప్పితే బ్రహ్మసూత్రం ఉండే లింగాన్ని మనం చూడలేము. అందరు దర్శనం చేసుకోండి. నంది ఈశ్వరులు. సండే, సాటర్డే లేదంటే పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఇలాంటి టైంలో వీలు చేసుకొని ఒక్కసారి ఇక్కడ ఉన్న దేవస్థానానికి వచ్చిపోండి. ఇప్పుడు నా వెనకాల ఇక్కడ ఉంది, అది వచ్చేసి ఈశ్వరుని దేవస్థానము. అన్ని దేవస్థానాల్లోనూ బ్రహ్మసూత్రం ఉండదు, బట్ ఇక్కడ బ్రహ్మసూత్రం ఉండే లింగం ఉంది. చాగంటి గారు చెప్పినారు కదా, అలాంటి లింగం ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి లక్కమ్మ దేవస్థానము, అంటే లక్ష్మీ అమ్మవారి దేవస్థానము. ఇంతకు ముందు ఇక్కడ లక్కవరము అనే లక్నాపురం అనే ఊరుందంట.
నదులు పారుతాండడం వల్ల ఇక్కడ నుంచి ఊరు జనాలందరూ ఖాళీ చేసి వాళ్ళ బంధువుల ఊర్లకు వెళ్ళిపోయినారంట. సో ఇక్కడ నుంచి జనాలు వెళ్ళి నదులు పారుతాండే కాబట్టి అమ్మవారిని ప్రతిష్టాపన చేసినారనా, అమ్మవారిని ప్రతిష్టాపన చేసినారు. ఇప్పటికీ ఈ ఊరు వాళ్ళంతా వేరే ఊర్లో ఉన్నారు, చాలా మంది వరకు ఉన్నారు. ఎవరికైనా చూడాలని అనిపిస్తే త్వరగా రండి, దర్శనం చేసుకోండి. ఇంకోటి, టెంపుల్కి వచ్చినప్పుడు పసుపు కుంకుమ ఏమేమి తీసుకొని రావాలి, టెంకాయ, పసుపు కుంకుమ, ఒత్తులు, నెయ్యి, నూనె ఇలాంటివి తీసుకొని వచ్చి, ఇప్పుడు ఆడవాళ్ళు లక్ష్మీదేవి దేవస్థానం ఎక్కడుందో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకోటి, ఆంజనేయ స్వామిని 101 ఆంజనేయ స్వామిని చూడాలా, 101 లింగాల్ని చూడాలా అని చాలా మంది వెతుకుతూ ఉంటారు. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, ప్లస్ ఈశ్వరుడు బ్రహ్మసూత్రం ఉండే ఈశ్వరుడు కూడా ఉన్నాడు. వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మరిన్ని టెంపుల్ వీడియోస్ కోసము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీవేనా? ఓకే, సేమ్ దిట్టు అట్లా ఉన్నా. కనీసం వీడియో కన్నా ఆ లెన్స్ వేరే, ఈ లెన్స్ వేరే. ఎక్కేసా, పైకి ఎక్కేసా. ఎట్లా? అవును కదా, రైట్. పద పద, ఆటికైనా ఎక్కిండే నెమ్మిలది. రైట్ బాయ్, బాయ్. ఏమన్నా భోజనమే చేయలేదు, ఆకలి అయితే అంతే. ఎట్లా పద, యాదో ఒకటి. మొత్తానికి ఇక్కడ నేమిళ్ళు దండుగా ఉన్నాయి. బాగున్నాయి. ఒక 6-7 years నుంచి మేమంతా అంత టౌన్లో ఉండేవాళ్ళు కదా. అంటే మేము కూడా తిరుగుతాం కదా, మేము కూడా ఇట్లా తిరుగుతాం కదా. అంటే మేము ఎక్కడ కనిపిస్తుంది ఇప్పుడు. ఈడే ఏడ ఎక్కువ వచ్చినా అన్నది వెళ్ళిపోతానే ఉండు. చూడండి ఫ్రెండ్స్, దీనిలోకి దూరి మళ్ళీ ఆడెక్కాల. సన్నగా ఉన్నాడా ఆయన, చూడండి ఎట్లా పారిపోతాడు.